పట్టుబడ్డ 28 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిన్న పెనమలూరులో 28 మందిని అరెస్ట్ చేశారు. 28 మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పట్టుబడ్డ 28 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిన్న పెనమలూరులో 28 మందిని అరెస్ట్ చేశారు. 28 మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇక 28 మంది మావోలకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్. శ్రీకాంత్. విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి మావోయిస్టులందరికీ కూడా వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో వాళ్ళని కోర్టులో హాజరుపరచడానికి ప్రస్తుతం 28 మంది మావోయిస్టుల్ని విజయవాడలో ఉన్నటువంటి కోర్టుకు అయితే తీసుకురావడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు పెనమలూరులో 28 మందిని కూడా అరెస్ట్ చేసి పట్టుకోవాలి. దీంతో ఆ 28 మంది మావోయిస్టుల వరకు మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేయడానికి అయితే కోర్టుకి తీసుకొచ్చారు. ఇక విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఆ నలుగురికి కూడా వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఆ నలుగురు కూడా ఇదే కోర్టు కూడా తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుటైతే హాజరుపరచబోతా ఉన్నారు. మొత్తం 50 మంది మావోయిస్టులని 5 జిల్లాల్లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇవాళ ఉదయం అటు ఏలూరు డిఐజీతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ చంద్ర లడ్డా, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వీళ్ళందరూ కూడా ఈ 50 మంది మావోయిస్టులకు సంబంధించిన అరెస్టు మీద పూర్తి స్థాయిలో వివరాలన్నీ వెల్లడించారు. ఆ తర్వాత ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఈ మావోయిస్టులను అయితే కోర్టులో అయితే హాజరుపరచబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అరెస్ట్ అయినటువంటి 32 మంది మావోయిస్టుని కూడా విజయవాడలో ఉన్నటువంటి కోర్టులో అయితే హాజరుపరచబోతా ఉన్నారు. తొలుత 28 మంది కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన 28 మందిని అయితే కోర్టులో హాజరుపరచడానికి కొద్దిసేపటి క్రితమే న్యాయస్థానం దగ్గరికి తీసుకొచ్చారు. మిగతా నలుగురిని కూడా విజయవాడ పోలీసులు కూడా కాసేపట్లో ఇక్కడికి తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుటైతే హాజరుపరచబోతా ఉన్నారు. ఆ తర్వాత రిమాండ్ విధిస్తే వాళ్ళని జైలుకి తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి న్యాయస్థానం దగ్గర అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.